రిటైలర్ సైకాలజీని ఎట్లా మ్యానిపులేట్ చేసి బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ గెయిన్ అవుతారనేది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ అప్ అయిందా, ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు కంప్లీట్గా రిటైలర్స్ ఏం ఆలోచిస్తారు, బుల్లిష్ సైడే ఆలోచిస్తుంటారు. బుల్లిష్ సైడ్ వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో, ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడ బుల్లిష్ ఉంటారు, ప్రైస్ రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ బుల్లిష్ ఉంటారు, అండ్ ఫైనలీ ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ బుల్లిష్ ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఏమైంది, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో ఇక్కడ బేరీ షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా. రిటైలర్స్ అన్న వాళ్ళు, రిటైలర్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంటే నేను ఎవరైతే మీకు ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ తెలిసి బేరీ సైడ్ ట్రేడ్ చేసుకున్నారో దట్స్ ఫైన్. ఎవరైతే ఇంకా మార్కెట్ ఐడియా లేదో వాళ్ళ గురించి చెప్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో వెంటనే ఇక్కడ బేరీ షిఫ్ట్ అవుతారు. బేరీ షిఫ్ట్ అయినప్పుడు ఏమైంది, మీరు బుల్లిష్ ఉన్నప్పుడు, అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ మనమంతా బుల్లిష్ ఆలోచిస్తుంటే మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద ఎవరైతే బై ఇస్తారో వాళ్ళ ఎస్ఎల్ ఇక్కడ హిట్ అవుతాయి. అగైన్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి అగైన్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది కన్ఫర్మేషన్ లాగా తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ బేరీ సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఏమైంది, మార్కెట్ ఇమీడియట్గా రివర్సల్ అయిపోయింది. రివర్సల్ అయ్యి అగైన్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవుతాయి, సో మనం పొద్దు నుంచి బుల్లిషే ఉన్నాం, సో అనవసరంగా బేరీ సైడ్ వెళ్ళాం, మార్కెట్ బుల్లిష్ వెళ్తుందని అగైన్ ఈ బ్రేక్అవుట్ మీద లేకపోతే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా తీసుకొని దీనిపైన మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. అగైన్ ఏమైంది, కొంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ డ్రాప్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు అంటే మనలాంటి రీటైలర్స్ ఎంత ఈజీగా ఇక్కడ ట్రాప్ అవుతారో ఆలోచించండి. ఎన్ని రకాలుగా ట్రాప్స్ క్రియేట్ చేస్తుంటారంటే మనం ఇవన్నీ మనం లైవ్లో డిస్కస్ చేసుకుంటాం. సో లైవ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, గో అండ్ సబ్స్క్రైబ్. సో మనం లైవ్లో డిస్కస్ చేసుకోవడానికి చాలా ఉంటుంది. నేను ఇదే చెప్తున్నాను మీకు, అంటే మన లైవ్లో ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఇవన్నీ లైవ్లో నేను చెప్తూ ఉంటాను. సో గో అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బట్ మనమైతే మార్నింగ్ నుంచి బేరిషే ఉన్నాం, ఫైన్. మనం అనుకున్నట్టుగానే బేరీస్ వచ్చింది.